దిస్ ఈజ్ శ్రీనివాస్. ఇప్పుడే ఫంకీ అనే సినిమా చూడడం జరిగిందండి. విశ్వక్సేన్ అలాగే కాయద్ లోహర్ కలిసి నటించిన సినిమా ఇది. సో విశ్వక్సేన్ యాక్టింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనోడు మంచిగా చేస్తాడు. అలాగే కాయద్ లోహర్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ అనమాట. సో వాళ్ళిద్దరూ కలిసి నటించారంటే సినిమా ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తుందని అనుకోవచ్చు. అలాగే మన ఎంటర్టైన్మెంట్గా బాబు అని చెప్పుకోవచ్చు. ఎవరిని మన డైరెక్టర్స్లో అనుదీప్ అంటే ఒక స్టేజ్ షోస్లోకి అది వచ్చినప్పుడు కూడా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే సినిమాలో ఇంకా ఎంటర్టైన్ చేశారు. ఎస్పెషల్ ఇందులో క్యారెక్టర్ కూడా చేశారు సినిమాలో. సో ఆయన మొహం చూస్తుంటే మనకి కామెడీ పండుతూ ఉంటుంది. అలాగే పెద్ద నరేష్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. గతంలో మనం నేనింతే ఇలాంటి కథలు కూడా మనం చూసాము, కానీ ఆ జోనర్ కథనం అంతా వేరు, ఇది వేరు. సో సినిమా కష్టాలు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్లో మాత్రం సెంటిమెంట్తో రేపిస్తారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పంకీ మూవీ అయితే చూసి వచ్చాను. పంకీ మూవీ చాలా ఫన్నీగా ఉంది. ఈ సినిమాలో హీరో డైరెక్టర్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోని డైరెక్టర్గా పెట్టడానికి కారణము అతని నిజ జీవితంలో అతను ఎలా ఉంటాడో, అతను ఏం చేస్తాడో దాన్ని చూపించడానికి అనుకుంటా. ఇంకా అనుదీప్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగుంది. న్యాచురల్ యాక్టర్ అనిపించుకున్నాడు. డైరెక్టరే కాదు, అతను యాక్టర్ కూడా ఉన్నాడు అనిపించింది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో నాకు అనుదీపే కనిపించాడు. ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి నవ్వుకుంటాం ఖచ్చితంగా, తప్పనిసరిగా. మధ్యలో చిరాకేసిన సినిమా మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఎవరితో అయినా చూడొచ్చు. ఇప్పుడే ఫంకీ సినిమాకి వెళ్ళాం, మార్నింగ్ షో వచ్చాం. ఇవాళ సెలవు దొరికినాయి. సినిమా బాగుంది. సినిమా అయితే బాగుంది. సినిమా సూపర్. జాతీయాత్మక సినిమా తర్వాత చూస్తే కొంచెం కామెడీగా బాగుంది సినిమా అయితే. విశ్వక్సేన్ చాలా రోజుల తర్వాత లాస్ట్ సినిమా చూసి సినిమా చేస్తే బాగుంది విశ్వక్సేన్. ఇవన్నీ కూడా డ్రాగన్ తర్వాత చాలా బాగా చేసింది సినిమాలో యాక్టింగ్. నేను డ్రాగన్ కానీ ఈ మూవీ బాగా చూసాను. ఇది కామెడీ పరంగా కూడా బాగున్నారు. వాళ్ళ డైరెక్టర్స్ కూడా వచ్చారు ఇందులో, వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. సినిమా అలా తీసుకెళ్ళిపోయాడు కామెడీగా అంతానే. సాంగ్స్ కొంచెం యమ సాంగ్ ఒకటే హైలైట్ ఉన్నాయి, మిగతా నార్మల్ సాంగ్స్ నార్మల్గా చేశారు. కానీ సినిమా అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది సినిమా. ఇంకా చెప్పలేము, సినిమా భాస్కర్ దాస్ మళ్ళీ ఒక 8 కొట్టినట్టు ఉంటుంది సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్.